హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అనమాట. ఐఓసీఎల్కి సంబంధించి మనకి రిక్రూట్మెంట్ ఆఫ్ ఇంజనీర్స్ ఆఫీసర్స్ గ్రేడ్ ఏకి సంబంధించినటువంటి ఒక నోటిఫికేషన్ అయితే ఇష్యూ అయితే చేశారు. ప్లస్ ఎవరైతే బీఈ బీటెక్ చేశారో కెమికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్ దానికి సంబంధించినటువంటి సబ్ స్ట్రీమ్స్లో దానికి సంబంధించిన వాళ్ళు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. వేకెన్సీస్ అనేది మెన్షన్ చేయలేదు, తర్వాత మెన్షన్ చేస్తారు. ఇంకా దీనికి సంబంధించి మనం మొదట అయితే రిజిస్టర్ అయితే ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ బటన్ ఉంది, మొదట రిజిస్టర్ అయితే అవ్వాలి. గతంలో మీరు ఐబీపీఎస్సీ రిజిస్టర్ అయినా కూడా దీనికి సంబంధించి తప్పనిసరిగా మొదట న్యూ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ప్లస్ ఇక్కడైతే మొదట మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇక ఫస్ట్ నేమ్, ఇక నెక్స్ట్ వచ్చేసరికి మనకి మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఒకవేళ 35 క్యారెక్టర్స్ లోపు ఉంటే మీ ఫుల్ నేమ్ ఇక్కడే ఎంటర్ అయితే చేసుకోవచ్చు. లేదంటే ఈ విధంగా రెండో బాక్స్ కూడా ఉంది, ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి నేమ్ అనేది 10th క్లాస్ ఆ యొక్క మెమోస్లో ఎలాగైతే ఉన్న సర్టిఫికేట్లో అయితే మార్క్ షీట్లో దాని ప్రకారం మీ యొక్క నేమ్ అనేది ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యేలాగా చూసుకోవాలి. తర్వాత అయితే మనకి ఎడిట్ ఆప్షన్ ఉండదు కాబట్టి సో ఫుల్ నేమ్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. మీరు చెక్ చేసుకోవచ్చు యాజ్ పర్ 10th క్లాస్ ఉన్నదా లేదా అనేది. ఇంకా మొబైల్ నెంబర్, మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. సెకండ్ నేమ్ కన్ఫర్మ్ చేయాలి. ఇంకా సెకండ్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదనమాట. ఇక్కడ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. డొమైన్ అనమాట, జీమెయిల్ ఏంటనే సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో లేని డొమైన్ ఏదైనా ఉంటే అదర్స్ అనే ఆప్షన్ ఉంటుంది, అది తీసుకోవచ్చు. ఇక్కడ సెకండ్ టైం అయితే ఈమెయిల్ ఐడి కన్ఫర్మ్ అయితే చేయాలి విత్ డొమైన్ అనమాట. ఇక్కడ సెక్యూరిటీ కూడా ఎంటర్ చేయాలి. సేవ్ నెక్స్ట్ అయితే చేస్తే మనకి రిజిస్ట్రేషన్ అయితే అయిపోతుంది. ఫ్రెండ్స్ చిన్న ఇది అనమాట. ఇక్కడ కూడా స్టార్ మార్క్ అయితే మిడిల్ నేమ్కి లాస్ట్ నేమ్ కూడా స్టార్ మార్క్ అయితే పెట్టారు కాబట్టి మనం ఫస్ట్ టైం పైన ఎంటర్ చేసుకొని ఫస్ట్ టైం కన్ఫర్మ్ చేసుకొని మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. ఒకవేళ కనుక మీ 10th క్లాస్ సర్టిఫికేట్ ప్రకారం సర్నేమ్ ముందుంటే ఫస్ట్ నేమ్లో సర్నేమ్ ఎంటర్ చేసి రిమైనింగ్ ఫుల్ నేమ్ ఇక్కడ ఎంటర్ అయితే చేసుకుంటే సరిపోతుంది. సెకండ్ బాక్స్లో అంటే మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్లో మిగతా మీ యొక్క నేమ్ ఎంటర్ చేసుకోవచ్చు. లేదంటే ఫస్ట్ నేమ్ ఉంటే మొదటి నేమ్ ఎంటర్ చేసుకొని మిడిల్ నేమ్, సర్నేము ఇక్కడ సెకండ్ దాంట్లో అయితే మీరు ఎంటర్ అయితే ఎలాగైనా చేసుకోవచ్చు. అయితే పూర్తి నేమ్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అదైతే మనకి 10th క్లాస్ ప్రకారం ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యేలాగా ఉంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా సరిపోతుంది. ప్లస్ ఇక్కడ మనకి ఒక ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే అలౌట్ అయింది, డిస్ప్లే అవుతుంది అనమాట. నోట్ చేసుకొని పెట్టుకోవచ్చు, మీకు మెసేజెస్ కూడా వస్తాయి. ఇంకా చూసుకుంటే ఇక్కడ మీరు ఒక ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేసుకోవాలి, బ్రౌజ్ అని చెప్పేసి తర్వాత టిక్ ఆన్ చేయాలి. తర్వాత వచ్చేసరికి ఇక్కడ సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి, టిక్ ఆన్ చేయాలి. ఫోటోకి సిగ్నేచర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనమాట. ఇక్కడ గైడ్ లైన్స్ అని ఇచ్చారు. లేటెస్ట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ 4.5 3.5 సెంటీమీటర్స్ ఉండేలాగా చూసుకొని కొంచెం లైట్ లేదంటే వైట్ బ్యాక్గ్రౌండ్తో లేటెస్ట్ ఫోటోగ్రాఫు జేపీజీ ఫార్మేట్ 20 to 50 KB వరకు అలౌ చేస్తారు, అప్లోడ్ అయితే చేసుకోవాలి. సిగ్నేచర్ వచ్చేసరికి బ్లాక్ ఇంక్తో మాత్రమే మీరు సైన్ చేసి స్కాన్ చేసుకొని జేపీజీ ఫార్మేట్ 10 to 20 KB మధ్య అది కూడా మీరు అప్లోడ్ అయితే చేసుకోవాలి. అంతేకాకుండా ఇక్కడ లైవ్ ఫోటో కూడా క్యాప్చర్ చేసుకోవాలన్నమాట. మీరు కనుక మొబైల్ ద్వారా కనుక చేస్తూ ఉంటే త్రూ ఇక్కడ QR కోడ్ అని ఉంటుంది. మరి అంటే ఫోటోకి సంబంధించి ఒక QR జనరేటర్ యాప్స్ ఉంటాయి, దాని ద్వారా జనరేట్ చేసుకుని అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. లేదంటే కనుక మీరు ఈ యొక్క ల్యాప్టాప్లో అలాగే చేస్తామంటే దాంట్లో వెబ్ క్యామ్ ఉంటుంది. అప్పుడు ఇక్కడ క్యాప్చర్ ఫోటో అంటే మీకు ఏమవుతుంది అంటే ఇలా వస్తుంది అనమాట. ఎలో అనాలి, ఎలో అంటే అది ఫోటో అయితే క్యాప్చర్ అయితే అయిపోతుంది. ప్లస్ ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి డిసిప్లిన్స్ అనమాట. ఇక్కడ 3 ఇచ్చారు, ఒకటి కెమికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్. అయితే మనకి చూసుకుంటే కనుక దానికి సంబంధించినటువంటి రిలేటెడ్ అదర్ స్ట్రీమ్స్ కూడా ఎలిజిబుల్ అవుతాయి. కెమికల్ తీసుకుంటే పెట్రోకెమికల్ ఇంజనీరింగ్, అలాగే పెట్రోకెమికల్ టెక్నాలజీ వాటికి సంబంధించిన వాటిలో వాళ్ళు కూడా ఎలిజిబుల్. ఎలక్ట్రికల్ తీసుకుంటే ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్, పవర్ సిస్టమ్స్, ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ కానీ ఎలక్ట్రికల్ పవర్ వీళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అవుతారు. ఇక్కడ వేరియస్ డిసిప్లిన్స్ అయితే ఇచ్చారు, అది వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అవుతారు. అలా ఇన్స్ట్రుమెంటేషన్ కూడా తీసుకుంటే మనకి దానికి సంబంధించినటువంటి కంట్రోల్ ఎలక్ట్రానిక్స్లో కానీ ఇంకా ఇతర వాటిలో చేసిన వాళ్ళు కూడాను ఎలిజిబుల్ అయితే అవుతారు. సో మీరు చూసుకోవచ్చు అనమాట. దాని ప్రకారం మీరు ఏ దాంట్లో అయితే మెయిన్ ఆ యొక్క ఇన్స్ట్రుమెంటేషన్, కెమికలా లేకపోతే ఏంటనేది ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఎలక్ట్రికల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. కేటగిరీ, మీ కేటగిరీ ఏంటనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఓబీసీనా, ఎస్సీనా, ఎస్టీనా, ఈడబ్ల్యూఎస్, జెండర్. ఓబీసీ అలాగే ఈడబ్ల్యూఎస్కి సంబంధించి ఈ సంవత్సరం 1/4/2020 తర్వాత తీసుకున్నటువంటి ఆ యొక్క కేటగిరీ సర్టిఫికేట్ అవసరం అవుతాయి. ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే కనుక వ్యాలిడ్గా ఉంటే ఈ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్కి సంబంధించిన టైంలో అవి కనుక మనకి ఎలిజిబుల్ మన యాక్టివ్లో ఉంటే కనుక వ్యాలిడ్గా ఉంటే టైం సరిపోతుంది, ప్రాబ్లం లేదు. సో మీ యొక్క కేటగిరీ అనేది ఏంటి అనేది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇదైతే తర్వాత మార్చుకునే అవకాశం ఉండదు, సో జాగ్రత్తగా సెట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ చూసుకుంటే
పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉంటే ఎస్ పెట్టుకోవచ్చు, లేకపోతే నో అనమాట. నో పెడితే ఈ కాలమ్స్ అన్నీ కూడా అవసరం. ఇది కూడా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి సంబంధించింది. ఈ కాలమ్స్ అన్నీ జనరల్ క్యాండిడేట్స్కి అవసరమైతే లేదు. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇంకా చూసుకుంటే కనుక మీరు డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ ఎవరన్నా ఉంటే ఇంటర్నల్గా ఈ నాన్ ఎగ్జిక్యూటివ్ దాంట్లో ఏదైనా రోల్స్లో కనుక ఈ యొక్క ఐఓసీఎల్లో మీరు వర్క్ చేస్తుంటే ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో పెట్టాలి. ఎస్ పెడితే కనుక ఎంప్లాయ్మెంట్ నెంబర్ ఏంటనేది మెన్షన్ చేయాలి. డేట్ ఆఫ్ జాయినింగ్ ఇవి కూడా మెన్షన్. రిలీజియన్, మీ యొక్క రిలీజియన్ ఏంటనేది ఈ లిస్ట్లో నుంచే సెలెక్ట్ చేసుకోండి. నేషనల్ ఇండియన్ ఆటోమేటిక్గా వచ్చింది. ఇంకా ఆధార్ కన్సెంట్ అనమాట, ఆధార్ కన్సెంట్ ఎస్ పెట్టాలి. ఇంకా కూడా ఆధార్ కార్డ్ నెంబరు, పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి. స్టార్ మార్క్ పెట్టలేదు కానీ కూడా తప్పనిసరిగా మీరు ఆధార్ కార్డు అవి ఎంటర్ చేసుకుంటే మీకు తర్వాత రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఈజీగా అయితే అయిపోతుంది. ఇంకా ఎగ్జామినేషన్ సిటీ ప్రిఫరెన్స్ మనకి 3 ఆప్షన్స్ వస్తున్నాయి అనమాట. ఇక్కడ ఆగ్రా, అహ్మదాబాద్, బఠిండ్రా, బెంగళూరు, బిలాయి, భోపాల్, ఇంకా కూడా మొహాలి, చెన్నై, కోయంబత్తూరు, కటక్, డెహ్రాడూన్, డిబ్రూగఢ్, ఢిల్లీ, ఎర్నాకుళం, హైదరాబాద్, గాంధీనగర్, గువాహటి అన్నీ వచ్చాయి. మనకి హైదరాబాద్ ఉంది. ఇంకా చూసుకుంటే రాజమండ్రి ఉంది మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. ఇంకా కొంచెం కిందకు వచ్చేస్తే తిరుపతి ఉంది, విజయవాడ, విశాఖపట్నం కూడా ఉన్నాయి. అలాగే మన వరంగల్ కూడా ఉంది అనమాట. సో మనం 3 ఆప్షన్స్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి దీని నుంచి అనమాట. అంటే మనం 3 కూడా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఇవ్వాలి. దాని ప్రకారం మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు ఏంటనేది ఈ విధంగా అనమాట. ప్లస్ 3 ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అనమాట, క్యాలెండర్ ఇచ్చారు. దీని నుంచి మొదట డే, మంత్, ఇయర్ ఏదైతే ఉన్నాయో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అదైతే 10th క్లాస్ ప్రకారం అయితే ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వాలి. 10th క్లాస్ దాంట్లో ఎలాగైతే ఉన్నదో దాని ప్రకారం మాత్రమే ఉండాలి. ఇంకా మనం చూసుకుంటే కనుక అప్పర్ ఏజ్ లిమిట్ అనేది ఇక్కడ మనకి 26 ఇయర్స్ అయితే ఇచ్చారనమాట జనరల్ క్యాండిడేట్స్కి, అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి. కట్ ఆఫ్ డేట్ వచ్చేసరికి 1 జూలై 2025. ఇంకా కూడా దీనికి అదనంగా SC/ST వాళ్ళకైతే 31 ఇయర్స్ వరకు అలౌ చేస్తారు. ఓబీసీ ఎన్సీల వాళ్ళు ఎవరన్నా ఉంటే 29 ఇయర్స్ వరకు కూడాను వాళ్ళకు కూడా అవకాశం అయితే ఉంటుంది. ప్లస్ నెక్స్ట్ వచ్చేసరికి జెండర్ మీరు మేలా ఫీమేలా సెలెక్ట్ చేయాలి. ఇంకా కూడా మీరు ట్విన్ బ్రదర్స్ సిస్టర్స్ అంటే కవలలు అయ్యింటే ఎస్ పెట్టుకోవాలి, వాళ్ళ నేమ్స్ మెన్షన్ చేయాలి. ఎస్ అయితే కనుక వాళ్ళు మేలా ఫీమేలా మెన్షన్ చేయాలి. నో పెడితే కాలమ్స్ ఏం అవసరం లేదు. మెరిటల్ స్టేటస్ అనమాట, మీరు మ్యారీడా, అన్మ్యారీడా, వీడోరా, డైవర్స్లు అనేది క్లియర్గా మెన్షన్ అయితే చేయాలి. అలాగే ఫాదర్స్ నేమ్ అనమాట, మీ యొక్క ఫాదర్స్ నేమ్ మెన్షన్ చేయాలి. వాళ్ళ యొక్క ఆక్యుపేషన్ ఏంటనేది అగ్రికల్చరల్, సెల్ఫ్ ఎంప్లాయిడ్, నాట్ అప్లికబుల్ ఏదైతే అదనమాట. సో ఎంటర్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకి యాన్యువల్ ఇన్కమ్ అడుగుతున్నారు, స్టార్ మార్క్ లేదు, ఆప్షన్లు అనమాట. ఎంటర్ అయితే చేయొచ్చు, లేకపోతే వదిలేసుకోవచ్చు. మదర్స్ నేమ్ ఎంటర్ చేయాలి. ఇంకా మదర్స్ నేమ్ కూడా ఇక్కడ సెల్ఫ్ ఎంప్లాయిడా ఏంటనేది అగ్రికల్చర్ ఏది అప్లికబుల్ కాకపోతే కనుక నాట్ అప్లికబుల్ ఎనీ అదర్ అయినా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇంకా కూడా ఇక్కడికి వచ్చేస్తే మనకి కరస్పాండెన్స్ అడ్రస్లో డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్, డిస్ట్రిక్ట్, తాలూకా, మీ యొక్క అడ్రస్లో నుంచి స్టేట్, అలాగే పిన్ కోడ్ అన్నీ మెన్షన్ చేయాలి. ఇంకా కూడాను పర్మనెంట్ అడ్రస్ కూడా సేమ్ అయితే టిక్ ఆన్ చేసి సరిపోతుంది. ఇంకా కూడా కిందకు వచ్చేసి జిఎస్టీ ఇన్వాయిస్ కోసం అంటే ట్యాక్స్ ఇన్వాయిస్ కోసం మీరు ఏ అడ్రస్ ఇస్తారని సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. పర్మనెంట్ అడ్రస్ అయితే పర్మనెంట్ అడ్రస్, కరెస్పాండెన్స్ అడ్రస్ అయితే అదే ఏదో ఒకటి సెలెక్ట్ అయితే చేసుకుని సరిపోతుంది. ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ అయితే అడుగుతున్నారనమాట. కొంతమందికి అయితే ఈ యొక్క ట్రావెల్ ఫేర్ అయితే ఫ్రీగా ఎగ్జామినేషన్కి వెళ్ళడానికి ఫ్రీ ఇది ఉందన్నమాట. వాళ్ళకి అమౌంట్ అయితే రీఎంబర్స్ రావడానికో దేనికో అడుగుతున్నారు ఇది. సో మన బ్యాంక్ డీటెయిల్స్ అయితే కంపల్సరీ స్టార్ మార్క్ ఉంది కాబట్టి అందరూ ఎంటర్ అయితే చేసుకోవాలి. ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి ఆ యొక్క రీఎంబర్స్మెంట్ అయితే వస్తుంది కాబట్టి అకౌంట్ హోల్డర్ నేమ్, నెంబరు అంటే బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనమాట 2 times ఎంటర్ చేయాలి. బ్యాంక్ నేమ్, బ్రాంచ్ నేమ్ కూడా ఎంటర్ చేయాలి. టైప్ ఆఫ్ అకౌంట్, సేవింగ్స్ ఏంటి అనేది, IFSC కోడ్ ఎంటర్ చేయాలన్నమాట. ఫీజు ఉన్న వాళ్ళకైతే 590 రూపీస్ పే చేసుకోవాలి. అది వచ్చేసరికి మనకి SC/ST PWD క్యాండిడేట్స్కి ఫీజు లేదు. మిగతా వాళ్ళకి 500 ప్లస్ GSTతో కలుపుకుంటే మనకి 590 రూపీస్ అవుతుంది. లాస్ట్లో పే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇదైతే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ట్యాబ్ అనమాట, EQ ట్యాబ్. 31 అక్టోబర్ 2025 అనేది కట్ ఆఫ్ డేట్. అంటే 31/10/2025కి BE BTech అయితే కంప్లీట్ అయితే ఉండాలి. దానికి సంబంధించినటువంటి బ్రాంచెస్ 65% ఉండాలి మన జనరల్ క్యాండిడేట్స్కి. ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకి. SC/ST PWD అయితే 55 సరిపోతుంది. మిగతా వాళ్ళకి 65% అనమాట. ఇక్కడ కెమికల్, ఎలక్ట్రికల్, అలాగే ఇన్స్ట్రుమెంటేషన్ దానికి సంబంధించినటువంటి రిలేటెడ్ బ్రాంచెస్లో ఇక్కడ చూసుకోవచ్చు మీరు నోటిఫికేషన్లో. వాటిల్లో తప్పనిసరిగా
బీఈ బీటెక్ లేదంటే డ్యూయల్ డిగ్రీ కానీ చేసి అయితే ఉండాలి. 10th క్లాస్ సంబంధించినటువంటి డీటెయిల్స్ మొదట ఎంటర్ చేసుకోవాలి. బోర్డు అనమాట, సిబిఎస్ 10th బోర్డు ఏంటి అది స్టేట్ బోర్డు అనేది ఏ ఇయర్లో పాస్ అయ్యారు ఏంటి అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా మంత్ అండ్ ఇయర్ ఆఫ్ అడ్మిషన్ అనమాట ఏంటి 10th క్లాస్ ఎప్పుడు పూర్తి చేసుకున్నారు అది కూడా మెన్షన్ అయితే మీరు ఇక్కడ చేసుకోవాలన్నమాట. ఈ రకంగా పర్సంటేజ్ ఎంత వచ్చింది అనేది సిజిపిఏ సిస్టంలో ఏదైనా ఉంటే పర్సంటేజ్లోకి మీరు మార్చుకొని ఎగ్జాక్ట్గా ఎంటర్ చేసుకో. ఇంటర్మీడియట్ బోర్డు అనమాట, మీరు ఏ బోర్డులో చదువుకున్నారు ఇంకా కూడాను ఇంటర్మీడియట్ 10 ఏంటి లేకపోతే 10+2 ఏంటి అనేది సబ్జెక్ట్ స్ట్రీమ్ అనమాట. పీసీఎంఐ ఏంటి సపోజ్ ఫిజిక్స్ మ్యాథ్స్ అదైతే కనుక ఇలాగా ఎంటర్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ పట్టడం లేదు, ఉన్నంత వరకు ఎంతవరకు అలౌ చేస్తే అంతవరకు మీరు అంటే షార్ట్ కట్లో ఎంటర్ అయితే చేసుకోవచ్చు. అంటే మెయిన్ స్ట్రీమ్ ఉంటుంది కదా ఇంటర్మీడియట్, పీసీఎం అయితే పీసీఎం ఏదైతే అది అంటే సైన్సా ఏంటి అనేది అలా చేస్తే సరిపోతుంది. ఎప్పుడు జాయిన్ అయ్యారో ఇదైతే మెన్షన్ అయితే చేసుకో, ఇంటర్మీడియట్కి సంబంధించి అనమాట. సో ఎప్పుడు కంప్లీట్ అయ్యింది అనేది కూడా మెన్షన్ చేయాలి. పర్సంటేజ్ ఎంత వచ్చింది అనేది మెన్షన్ అయితే చేసుకోవాలి. అలాగే డిప్లొమా చేసి కొంతమంది బీఈ బీటెక్ చేస్తారు, వాళ్ళు డిప్లొమా ఎంటర్ అయితే చేసుకోవచ్చు లేకపోతే వదిలేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ బేస్ అయితే ఇంటర్మీడియట్, డిప్లొమా అయితే డిప్లొమా అనమాట. అలాగే ఇక్కడ గ్రాడ్యుయేషన్ సంబంధించి బీఈనా బీటెక్ ఏంటి అనేది మెన్షన్ చేయాలి. అలాగే ఇక్కడ మనకి ఇక్కడైతే మనకి బోర్డు యూనివర్సిటీ అనమాట. బోర్డు యూనివర్సిటీ అంటే మీరు ఏ యూనివర్సిటీలో చదువుకున్నారో ఎంటర్ అయితే చేయాలి. బీఈ బీటెక్ అనేది ఇంకో కాలం ఇచ్చారు ఇక్కడ. బీఈనా బీటెక్ అంటే ఈక్వలెంట్ అంటే ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ చేస్తుంటారు కొంతమంది, అదైతే అది బీఏ అయితే బీఈ బీటెక్ అయితే బీటెక్ అనమాట. ఇంకా స్ట్రీమ్ ఏదైతే ఉంది ఎలక్ట్రికల్ ఇక్కడ అన్నీ వస్తున్నాయి, మీరు ఎలక్ట్రికల్ అక్కడికైనా సెలెక్ట్ చేసుకుని దానికి సంబంధించిన అన్నీ వస్తాయి. అలాగే కెమికల్ అయితే కెమికల్, ఇన్స్ట్రుమెంట్ అయితే ఇన్స్ట్రుమెంటేషన్ అనమాట. సో ఇక్కడ మనం సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా రెగ్యులర్ ఫుల్ టైం వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట, కంపల్సరీగా రెగ్యులర్ అయ్యి ఉండాలి. ఫుల్ టైం చదువుకున్న వాళ్ళు మాత్రమే, కరస్పాండెన్స్ డిస్టెన్స్ ఓపెన్లో చేసిన వాళ్ళు ఎలిజిబుల్ కాదు, ఓన్లీ ఫుల్ టైం రెగ్యులర్ చదివిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట. పాస్డా ఎపీర్ ఈ సంవత్సరం కనుక మీరు ఎపీర్ అయ్యి లాస్ట్ సెమ్ లేకపోతే లాస్ట్ ఇయర్ వెయిటింగ్ ఫర్ రిజల్ట్స్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, లేదంటే పాస్డ్ అనమాట. ఎప్పుడు జాయిన్ అయ్యారు ఇదొక డిగ్రీ అనేది ఇక్కడ చక్కగా చేసుకోవాలి. ఎప్పుడు కంప్లీట్ అయిపోయింది అనేది కూడా మీరు మెన్షన్ అయితే చేసుకుని సరిపోతుంది. పర్సంటేజ్ అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. ఇంకేదైనా పీజీ ఉంటే ఎంటర్ చేసుకోవచ్చు. కొంతమంది ఐటీఐ చేస్తారు, ఐటీఐ చేసిన తర్వాత డిప్లొమా చేసి డిగ్రీ కూడా చేస్తుంటారు, వాళ్ళకు కూడా కాలమ్స్ ఉన్నాయి, సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ అవసరం లేదనమాట, ఉంటే ఎంటర్ చేయొచ్చు లేకపోతే లేదు వదిలేసుకోవచ్చు. ఇక్కడ ఫుల్ టైం రెగ్యులర్ కోర్స్ చదివారని చెప్పేసి ఎస్ పెట్టాలన్నమాట ఇక్కడ. సో వ్యాలిడ్ అనాలి. నెక్స్ట్ నేను సేవ్ నెక్స్ట్కి అయితే చేసుకుని ఇక్కడికి వచ్చినాం అనమాట. డిక్లరేషన్ ఇదంతా ఇక్కడ ప్రివ్యూ కనపడుతుంది, చెక్ చేసుకొని ఏదైనా మోడిఫికేషన్స్ ఉంటే బ్యాక్కి వెళ్ళొచ్చు. మీరు బ్యాక్కి వెళ్ళి అన్నీ కూడా మోడిఫికేషన్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ టిక్ ఆన్ చేసేసి ఇక్కడ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ డాక్యుమెంట్స్ అప్లోడ్లో ఇక్కడ మనకి లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ చూసుకుంటే మీరు ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ లేదంటే బ్లూ ఇంక్తో ఇంప్రెషన్ లెఫ్ట్ థంబ్ అనమాట 20 to 50 KB మీద జేపీజీలో అప్లోడ్ చేశాను. తర్వాత ఇక్కడ మనకి మీ యొక్క కన్సెంట్ అయితే అడుగుతున్నారనమాట డీజీ లాకర్ కోసం. డీజీ లాకర్లో అయితే మనకు సంబంధించినటువంటి యొక్క ఆధార్ కార్డు, అలాగే 10th క్లాస్ గ్రాడ్యుయేషన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అన్నీ అప్లోడ్ అయ్యి ఉంటే దాంట్లో మీ యొక్క కన్సెంట్ ఎస్ పెడితే డైరెక్ట్గా వాళ్ళకైతే అది వాళ్ళు యాక్సెస్ చేసుకుంటారు. ఇక్కడ అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. మీ యొక్క నేము, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబరు, జెండర్, ఆధార్ నెంబరు, ఎస్ఎస్సి, గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ కోసం డీజీ లాకర్ అడుగుతున్నారనమాట. సో దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ మనం అప్లోడ్ చేయాలంటే ఫోటో ఐడి ఏదో ఆధార్ కార్డు ఉంటుంది కాబట్టి దాంట్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ దీంట్లో మ్యాచ్ అయ్యేలాగా చూసుకోవాలి. ఇంకా ఏదైనా పాన్ కార్డు కానీ ఏదైనా ఉంటే అవి కూడా అప్లోడ్ చేసి సరిపోతుంది దాంట్లో. అలాగే మొబైల్ నెంబర్ కూడా ఉంటుంది కాబట్టి ఆధార్ కార్డులో ప్రాబ్లం లేదు. ఇంకా జెండర్ కూడా ఉంటుంది. సో ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి 10th క్లాస్ గ్రాడ్యుయేషన్ ఇంటర్మీడియట్ ఆ సర్టిఫికేట్స్ డీజీ లాకర్లో ఉంటే సరిపోతుంది. ఇక ఎస్ పెట్టాలి, క్యాప్షన్ ఎంటర్ చేయాలి, సేవ్ నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. సో మనం ఎస్ పెట్టంగానే డీజీ లాకర్ ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోయింది అనమాట. మొబైల్ నెంబర్ పిన్ ఎంటర్ చేసేసి ఇక్కడ మనం సైన్ ఇన్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మీకు మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి, 6 నెంబర్ పిన్ ఉంటుంది అనమాట. ఒకవేళ ఫర్గట్ అయితే ఇక్కడ ఫర్గట్ తీసుకుంటే మీరు ఒక నెంబర్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. 6 డిజిట్ పిన్ అనమాట ఎంటర్ చేయాలి ఇక్కడ. సో పైన మొబైల్ నెంబరు, ఇక 6 డిజిట్ పిన్, అలాగే కన్సెంట్, అలాగే సైన్ ఇన్. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఓటీపీ వచ్చింది అనమాట మొబైల్ నెంబర్కి, సైన్ ఇన్ చేయాలి.
ప్లస్ మనకి ఇక్కడ కొన్ని డాక్యుమెంట్స్ పైన మనకి ఎలిజిబుల్ అవుతున్నాయి. 10th క్లాస్ డిగ్రీ డిప్లొమా అన్నీ కూడా టిక్ ఆన్ చేయాలన్నమాట. ఇక్కడ టిక్ ఆన్ చేయాలి. సెలెక్ట్ ఆల్ అంటే అన్ని ఆల్ సెలెక్ట్ అయిపోతాయి. సో ఇక్కడ ఎలో అంటే సరిపోతుంది అంతే, మీరేం చేయాల్సిన అవసరం లేదు. ఇదైతే మీకు ఒక 30 days అంటే 9 October 2025 దాకా ఈ యొక్క కన్సెంట్ మీరు ఇస్తున్నారనమాట. వీళ్ళకి IBPS వాళ్ళకి ఈ యొక్క ఎగ్జామినేషన్కి సంబంధించి ఎలో అంటే సరిపోతుంది. ఫ్రెండ్స్ నాకైతే ఇలా వచ్చింది అనమాట. సక్సెస్ఫుల్లీ కనెక్టెడ్ విత్ డిజి లాకర్, డాక్యుమెంట్స్ రిట్రీవ్డ్ సక్సెస్ఫుల్ అంటే వీళ్ళు ఆటోమేటిక్గా రిట్రీవ్ చేసుకుంటారనమాట. ఇక్కడ ప్రివ్యూ కూడా చూసుకోవచ్చు, ఏమేమి డాక్యుమెంట్స్ వీళ్ళు యాక్సెస్ చేశారనేది చూసుకోవచ్చు. ప్రాబ్లం అయితే లేదు. క్యాప్చర్ ఎంటర్ చేయాలి. సేవ్ అండ్ నెక్స్ట్కి అయితే వెళ్ళాలి. ప్లస్ ఫీజు ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ స్టెప్ ఉంటుంది, మిగతా వాళ్ళకి లేదు. అంటే SC ST PWD వాళ్ళకి ఫీజు లేదు. రిమైనింగ్ వాళ్ళకి 500 + 90 రూపీస్ GSTతో ఫీజు వస్తుంది. సబ్మిట్ అనాలి, ఓకే అనాలి. ఇక్కడ మనకి పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అయిపోతున్నది. ఇక్కడ మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వస్తున్నాయి. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్స్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, వ్యాలెట్స్, QR, UPI అనమాట. ఏదో ఒక గేట్వే ద్వారా మీరు ఫీజు అయితే పే అయితే చేసుకోవచ్చు.